ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. మనం ఎటువంటి ప్రయత్నం చేసినా దానికి సమయం ఉంది. సమయం కోసం నిరీక్షించాలి. దేవుడి నిర్ణయం అది. భూలోకం అంతా అయింది, సృష్టి అంతా అయింది, మానవులంతా అయిన వాళ్ళు. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది ఈ మనిషికి ఇవ్వాలో, ఈ జీవితం ఈ మనిషికి ఏది ఇస్తే బాగుంటుందో అని మనకంటే దేవునికి బాగా తెలుసు పిల్లారా. మనమంటే మన చేతకాని పనిని, మన చేతకాని పనుల్లో మనం ఎన్నుకుంటాం. కానీ దేవుడు మనం ఏది చేయగలమో, ఏది పొందగలమో, ఏది కూడా ఏది చేస్తే ఇతను బాగుంటుంది అన్న విషయం దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఆ సమయాన్ని, ఆ ఇష్టాన్ని, ఆ నిర్ణయాన్ని దేవునికి వదిలేసేయాలి. అటువంటి జీవితాలు బాగుంటాయి. మరి నా జీవితం అంతా కూడా, మా కుటుంబ జీవితం అంతా కూడా నేను ఏమైతే దేవుడు నాకు ఏమైతే చెప్పారో అదే జరిగింది పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రోగాలు జబ్బులు ఏది వచ్చినా సరే అది దేవుడు రికవర్ చేస్తా ముందు తీసుకెళ్తున్నాడు. కానీ పిల్లరా, పెద్ద ప్రమాదమైంది ఏమి కూడా, ప్రమాదమైన రోగం కూడా వచ్చినా అది ఏం చేయదు. అది దేవుని చూసి పారిపోతుంది. దేవుని మాటతో సమస్తం స్వస్థపరచబడుతుంది పిల్లరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన జీవితానికి మూలం యేసయ్య, మన జీవితానికి మూలం సృష్టికర్త. మనం దేవుని నుంచి వచ్చాం, దేవుని ఊపిరి పొందాం. దేవునిలాగా మనం జీవించాలి, ప్రభులాగా మనం జీవించాలి. అంతే మార్గం నేర్పడానికి ఆయన భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాడు, పరలోక రాజ్యానికి రాడు అని దేవుడు ఖచ్చితంగా ఖండితంగా చెప్పి వెళ్ళిపోయాడు పిల్లారా. దేవునికి స్తోత్రం.